నిశ్చయించింది. దశరథ మహారాజు శంబాసురుని చేయించిన సందర్భంలో తనకు ఇచ్చిన 2 వరములను ఇమ్మని అడిగింది. మొదటిది శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసానికి పంపుట, రెండవది తన కుమారుడు భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేక్తుణ్ణి చేయుట. సత్యసంధుడైన దశరథ మహారాజు ఇచ్చిన వరములకు కట్టుబడి ప్రియపుత్రుడైన శ్రీరామచంద్రుని అడవులకు పంపాడు. పితృవాక్య పరిపాలనకు కట్టుబడి శ్రీరాముడు వనములకు బయలుదేరాడు. సుమిత్రానందనుడు, లక్ష్మణుడు అన్న శ్రీరాముని సేవ చేయడానికి వెంట తోడుగా అడవులకు బయలుదేరాడు. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరాముని ధర్మపత్ని. ఆమె సర్వ శుభలక్షణ శోభిత, ప్రతి అందు అపారమైన ప్రేమ కలది. అందుకే పట్టుబట్టి శ్రీరాముని వెంట తాను అడవులకు బయలుదేరింది. దశరథుడు వారి వెంట రాజా ద్వారము దాకా వచ్చి పుత్రశోకంతో విలపించాడు. ప్రజలు శ్రీరాముని వెంట చాలా దూరం అనుసరించి వచ్చారు. గంగా తీరాన గల శృంగి బేరాపురమున తన మిత్రుడు నిషాదరాజు గుహుని కలిసి శ్రీరాముడు రథాన్ని సారథిని వెంట వచ్చిన ప్రజలను తాను గంగా నది అవతల తీరం దాటి ప్రయాణిస్తానని చెప్పి పంపివేశాడు.